ఇంటికోసని ఏడుస్తున్నారు. ఇంటికోసని ఏడుస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్త్రీ ఎవడు దొమ్మన్నాడు మరి కథలు పడుతున్నాయి. తెలియదు ఇప్పుడు నాకు తెలియదు. ఇంటికి దొరకవు. అలా అమ్మా నాకు ఇట్లా ఇంటికి రా బుద్ధి అవుతుంది. ఏడుస్తుండారు ఇద్దరు. ఏమైందంట? అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి పండుగ చేద్దామా. పొద్దుగాల అయితే లేచిన తర్వాత స్నానం చేసి ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నా. సంక్రాంతి పండగ ఇంకా 2 రోజులు ఉంది కదా. నేనైతే మా చెల్లిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. ఈరోజు మా అక్క వాళ్ళ కూతుర్లనైతే మా అన్న అయితే వెళ్తున్నాడు తీసుకురావడానికి. నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి. అలానే మా చెల్లిని తోలుకొని వస్తా. మా అక్క వాళ్ళు అయితే మండే రోజు వస్తారు. అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి పండుగ చేద్దామా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అక్క వాళ్ళు మళ్ళీ పండగ కోసం వస్తున్నారు కదా. మంచిగా పండగ అయితే చేసుకుంటాం. ఇప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టిఫిన్ చేద్దామండి. టిఫిన్ చేసి ఇక బైక్ తీసుకొని వచ్చేసిన. పెట్రోల్ బంక్ వచ్చేసి ఇక పెట్రోల్ అయితే కొట్టించిన తర్వాత ఇక వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మధ్యలో ఇక ఇది బీచ్ మిఠాయి తెలుసు కదా, దీన్ని ఏమంటారంటే బీచ్ మిఠాయి అంటారు. ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ అయితే వచ్చేసిండ్రు. ఇప్పుడైతే చూపిస్తాం మా అక్క వాళ్ళ కూతుర్లని, మా అక్క వాళ్ళ బాబుని. అరే ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేస్తే ఏమంటావు? ఎందుకేమో నాకు రావాలనిపిస్తుంది అమ్మ, ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు అని ఏడ్చినట్టు యాక్టింగ్ చేయి. ఏమంటారు చూద్దాం. సరేనా? చేసావు కదా. మా డాడీతోనైతే మాట్లాడుతుంది. హలో, నాకు ఇంటికి రాబుద్ది అవుతుంది. మామని రమ్మను. అవును, ఇంటికి రాబుద్ది అవుతుంది. ఇట్లా ఈడేం బాగాలేదు మా దూలంతా. నాకు తెలియదు ఇప్పుడు. ఇంటికి దొరకవు. రేపు వస్తావు నేను పొద్దున్నే. నాకు తెలియదు, ఇంటికి దొరకవు. నా వినపిండి అంతమంది ఉన్నారు, ఉండబుద్ది కదా. నాకు తెలియదు ఇప్పుడు. ఇంటికి తోలుకోవా. అబ్బా అవును, ముందు అయితే నన్ను ఇంటికి తోలుకో, ఎన్ని సోకులను చదువుగాను. కోయారే కోయ్ కోయా బామారి సందమామా. నన్ను ఇంటికి తోలుకోవా పిల్ల. వస్తానే, రేపు వచ్చి తోలుకొస్తాను. నాకు తెలియదు. మామ నాన్న దించిరా మన ఇంటికాడ. ఎవరు దించి వస్తారు ఇప్పుడు? ఎవరు నాకు తెలియదు. అక్క లేదా? అక్కకి హలో అమ్మా. హలో అమ్మా, నాకు ఇట్లా ఇంటికి రా బుద్ధి అవుతుంది. ఎందుకు? ఇట్లా బాగాలేదు. ఆ పిల్ల షాప్ పోయింది. ఇస్తున్నా చూడు. హలో, ఏమైందంట బావే?
ఏడుస్తుండారు ఇద్దరు ఏంటి ఏమో ఏమైందంట? ఇంటికోసని ఏడుస్తున్నారు వెళ్ళాక లేదా? ఎలా కలరంట రేపు వస్తుంది అమ్మ అని చెప్పు. అయినా ఏడుస్తున్నారు చెప్తే ఇంటలేరు నువ్వు ఊరుకోమా అంటావు. మరి ఏంకి పోతామని ఉరుకులాడిండ్రు. కథలు పడుతున్నారా? రేపు నా అన్న పిన్ని వస్తుంది, చరణ్ గాడు వస్తాడు. ఓ మేము వస్తామా అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? పిన్నికి ఇది నవీన పిన్నికి ఇది. హలో ఏమైందంట నవీన? నేను రేపు వస్తా అని చెప్పినా మళ్ళీ నీకు ఏడుస్తున్నా. ఏమైందంట? ఇంతసేపు బయటకు పోయేసి లేవు పిన్ని వెనక. అవునా తెలియదమ్మా ఇప్పుడు కాదు బే, రేపు వస్తానే. నాకు తెలియదు ఇప్పుడు వస్తావా రావా? ఎవడు పోమన్నాడు మరి? కథలు పడుతున్నాయి. నకరాలు చేస్తున్నావా? ఎవడు పోమన్నాడు బే? విజయమో ఎప్పుడు వస్తాడు అని పోయి కాలమే గల తగిలి తిరి తెల్లగుటే బస్ ఎక్కి రారి. గడిచినట్టు చేరిపే గిడ కూర్చుందా? నాకు తెలియదు నిన్ను వస్తా. ఏమైందంట? ఏమైందిరా? మా ఇంటికి పోతా నేను. మరి ఎందుకు వచ్చిర్రు మరి? ఎవడు పోమన్నాడు? నాకు తెలియదు నేను పోతా. ఏం నకరాలు చేస్తున్నా? పో అని చెప్పిందా ఎవరన్నా? నకరాలు చేస్తున్నా? సంసార పిల్లవై నువ్వు ఒకరి పిల్లవు. నువ్వు ఊరుకోమా అంటావు. నేను వస్తా. పోకుంటే ఆడ నీకు చేస్తాడు చిన్నోడు. ఇడిచేస్తే పోరి ఆడ చెట్లకి ఇడిచేస్తాడు పోండి. మరి ఎందుకు వచ్చిండ్రు? చేసి చంపిరు. ఎప్పుడు వస్తాడు పోతాం అని పోతాం. మీరు ఆట ఆడినట్లు ఆడడానికి బొమ్మలు గిట్ అనుకున్నారా? మీరు రేపు వస్తా ఉండాలి అంతే. పోతాం గీతం అవన్నీ లేవు. తినాలే పండాలి. సెటర్లను పెట్టుకోపోయిందా? సెటర్లు కూడా పెట్టుకోలేదు. తెలవకుంటే మూసుకొని ఉండుది. బస్ ఎక్కి రండి. తెలవకుంటే కథలు పడుతున్నారే. కథలు వస్తుండం రారి. గైస్ ఫ్రాంక్ ఎట్లుంది? మా అక్కకి తెలియకుండా వీళ్ళతో మాట్లాడిపించిన. నెక్స్ట్ వీడియో చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. ఎట్లుంది వీడియో? మంచిగా ఉందా? నేను మా అక్కకి తెలియకుండా పిల్లలతో ఇట్లా మాట్లాడిపించిన. ఈరోజే వచ్చిండ్రు, ఈరోజే వెళ్ళాలనుకుంటుర్రా, అట్లా మాట్లాడిపించిన. వీడియో చూస్తుంది మా అక్క. చూసిన తర్వాత డైరెక్ట్గా చెప్పేస్తాం. ఫ్రాంక్ వీడియో ఎలా ఉంది? బాగుందా అక్క? మా అక్క అయితే చూసింది. ఫ్రాంక్ వీడియో చూసి షాక్ అయింటది. నేనే కావాలని ఇట్లా మాట్లాడిపించిన. అరే చెప్పురా మీ మమ్మీకి. అమ్మా ఎట్లుంది ఫ్రాంక్? బాగుందా చెప్పు చిన్నారే. ఫ్రాంక్ వీడియో అంటుంది.